హే హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ. అసలు రిపబ్లిక్ అంటే ఏం చిన్ను? అది ఒక్కటే కాదు, ఈ డెమోక్రసీ, సోషలిజం, క్యాపిటలిజం, కమ్యూనిజం అండ్ డిక్టేటర్షిప్ ఇవన్నీ ఏంది చిన్ను? ఇప్పుడు నేను కామన్ మ్యాన్, నువ్వు ఇల్లు రన్ చేస్తున్నావు కాబట్టి నువ్వు గవర్నమెంట్ అనుకో. ఇప్పుడు నేను కష్టపడి డబ్బులు సంపాదించి ఇంటికి తీసుకొస్తున్నా. ఒకవేళ నేను నీ సపోర్ట్ తోటి ఆ డబ్బులు ఇన్వెస్ట్ చేసి పనులను పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేసి నేను ఇంకా రిచ్ అయితే దాన్ని క్యాపిటలిజం అంటారు. కానీ నువ్వేం చేస్తున్నావు? నేను 16 గంటలు పనిచేసి తీసుకొచ్చిన సంపాదన సగం తీసుకొని నీకు, మీ అమ్మకి, మీ నాన్నకి, మీ చెల్లెకి, మీ తమ్మునికి, మీ ఫ్రెండ్స్ కి, మీ కజిన్స్ కి వీళ్ళందరికీ షాపింగ్ చేయిస్తున్నావు. దీన్ని సోషలిజం అంటారు. థర్డ్, కమ్యూనిజం. నేను కష్టపడి ఒక కారు కొనుక్కున్నా, నువ్వేం చేసినావు? దాన్ని తీసుకుపోయి మీ అమ్మోళ్ళ ఇంట్లో పెట్టినావు. నా కష్టం నా కారు, కానీ ఎంజాయ్ చేసేది వేరే ఫ్యామిలీ. నాకు ఎప్పుడైనా కారు అవసరం పడితే నెలకు 1-2 సార్లు నాకు ఇస్తారు. ఇది కమ్యూనిజం. ఫోర్త్, డెమోక్రసీ. పోయిన నెల నీకు నాకు లుల్లైంది. నువ్వే నన్ను కొట్టి నువ్వే ఏడ్చుకుంటా పోయి మన ఫ్యామిలీలను కూర్చోబెట్టి పెద్ద పంచాయతీ పెట్టినావు. కానీ మీ వాళ్ళు 6, మా వాళ్ళు 3. మీరు మెజారిటీ, మేము మైనారిటీ. సో మీ ఫ్యామిలీ నాదే తప్పని డిసైడ్ చేసి నన్ను సారీ చెప్పమన్నారు. ఆబ్వియస్లీ ఇది డెమోక్రసీ. అదే మనం కోర్టుకు పోయి ఉంటే మెజారిటీ మైనారిటీ అని చూడకుండా వాదోపవాదాలు విని సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జ్ ఎవరి తప్పు అని చూసి మన రాజ్యాంగం ప్రకారం శిక్షిస్తుండే. అది రిపబ్లిక్ అంటే. అంటే ఏంది ఇప్పుడు? లాస్ట్ మంత్ జరిగిన గొడవల తప్పంతా నాదే అంటున్నావా? నా ఇంటికి నన్నే దొబ్బెత్తావా? దీన్నే డిక్టేటర్షిప్ అంటారు.